యావత్ భారతదేశంలో సంచలనం రేకెత్తించినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో జరిపిన భారీ ఎన్కౌంటర్లో దాదాపుగా 28 మందికి పైగా నక్సలైట్లు హతమయ్యారని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అందులో కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి తర్వాత ప్లేస్ని కార్యక్రమాలు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సంబాల కేశవరావు గారు మరణించడంతో పాటు అతనితో పాటు సజ్జా వెంకట నాగేశ్వరరావు అనేటువంటి ఒక కేంద్ర కమిటీ సభ్యుడు మరణించినట్టుగా మరి వార్తల్లో తెలియజేయటం, అతను ఉమ్మడి ప్రకాశం జిల్లా జాండ్రపేట గ్రామానికి చెందినటువంటి చేనేత కార్మిక కుటుంబానికి సంబంధించిన వాడిగా తెలియజేయడంతో ఒక్కసారి జాండ్రపేట ఉలిక్కిపడింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ చేనేత కుటుంబాల్లో ఇంత పెద్ద కేంద్ర కమిటీ స్థాయి నాయకుడు ఉన్నాడని కూడా విస్తుపోయారు. మరి చిన్నతనం నుండి జాండ్రపేట గ్రామంలో చేనేత కుటుంబంలో పుట్టినటువంటి వెంకట నాగేశ్వరరావు పాలిటెక్నిక్ చదువుకోవడానికి గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి ఏ పరిచయాలతోనో అతను మావోయిస్ట్ పార్టీలో కలిసినట్టుగా వాళ్ళ బంధువులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అతను దాదాపుగా 50 సంవత్సరాలకు పైగా ఈ విప్లవోద్యమంలో పాల్గొంటూ వివిధ స్థాయిల్లో ఎదుగుతూ కేంద్ర కమిటీ ప్రధాన సభ్యుడిగా ఉండటమే కాకుండా మావోయిస్ట్ పార్టీ ద్వారా నడిపేటువంటి జంగ్ అనేటువంటి పత్రికకి ఎడిటోరియల్ డిపార్ట్మెంట్లో అతను బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అంతటి గొప్ప నాయకుడు మన చేనేత కుటుంబానికి చెందినటువంటి మన ప్రాంతవాసి అవ్వడం నిజంగా ఒక్కసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదైతే సజ్జా వెంకట నాగేశ్వరరావు గారి బంధువులు అతని మిత్రులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సజ్జా వెంకట నాగేశ్వరరావు గారు మీకేమవుతారు? మా తమ్ముడు అండి. మేము మొత్తం ముగ్గురు. నేను పెద్దవాడిని, రెండోవాడు సజ్జా వెంకట నాగేశ్వరరావు, తర్వాత మా చెల్లి శ్రీదేవి. చిన్నప్పుడు 10th దాకా ఒంగోలులో చదివాడు. తర్వాత పాలిటెక్నిక్ అని గుంటూరు వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి మా దగ్గరికి ఇంకా రాలేదు. ఈ పత్రిక ద్వారా మీడియా ద్వారా తెలుసుకొని నేను ఆ బాడీని తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేసాం చదివిదాల. ఆఖరికి మాకు ఇవ్వలేదు. మేము 10వ రోజు మనం హిందువులం కాబట్టి దినం కార్యక్రమం రేపు శుక్రవారం 30వ తారీఖు చేసుకుంటున్నాం మా ఇంటి దగ్గర. అదండి. మరి ఈ ఇంత పెద్ద కేంద్ర కమిటీ స్థాయిలో గొప్ప నాయకుడిగా మీ తమ్ముడు ఉన్నాడంటే మీకు మొట్టమొదటిగా తెలిసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆయన చిన్నప్పటి నుంచి అంటుంటాడు, నేను ప్రజల కోసం వెళ్తాను, ప్రజల కోసం నేను చేయాలి, అందుకని ప్రజల కోసం వెళ్ళాడు. ఆఖరికి ప్రజల కోసమే చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. ఈ 50 ఏళ్ళ దీంట్లో ఎప్పుడు ఆయన ఇక్కడ వచ్చిన సందర్భం కానీ అదేవిధంగా మళ్ళీ మధ్యలో మీతో కలిసినటువంటి సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే మా చెల్లి పెళ్లికి మా చెల్లి 23వ ఏట పెళ్లి చేశాము. అప్పుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి సీఎంగా అయ్యారు. అప్పుడు ఇక్కడ సజ్జా వీరాంజనేయులు బొడ్డుకోటలింగం వాళ్ళ యొక్క దీంట్లో సీఎం గారిని కలిసి మా తమ్ముడు ఇట్లా అండి ఇట్లా అని చెప్పి మా వాళ్ళంతా ప్రయత్నం చేసి కళా వెంకటరావు గారి ద్వారా కలెక్టర్ దగ్గర సరెండర్ అయ్యి తెచ్చాము. పెళ్లి చూసుకొని పెళ్లి జరుగుతుండగానే మధ్యలో వెళ్ళిపోయి మామూలుగా ఆయన ఆ దారిని వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్న దారిని వెళ్ళిపోయాడు. అంటే తన విప్లవ బాటని వదిలి సరౌండ్ చేసి కుటుంబంలో కలుపుకుందామని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రయత్నించినప్పటికీ వచ్చి చెల్లి పెళ్లి చూసి పెళ్లి జరుగుతుండగానే నిజమైన నక్సలైట్ ఎప్పుడు లొంగిపోవడం అనేటువంటి ఒక నినాదం ఇస్తూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంతవరకు రాలేదని తెలియజేస్తున్నారు. మరి అటువంటి సజ్జా వెంకట నాగేశ్వరరావుని ఎవరైతే ఛత్తీస్గఢ్ బలగాలు ఏవైతే ఉన్నాయో కిరాతకంగా చంపారు ఎన్కౌంటర్ పేరుతోటి అనేటువంటి బాధతో కుటుంబం అంతా అల్లాడుతున్న నేపథ్యంలో అతని బాడీ కోసం వెళ్ళినటువంటి ఆ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు గ్రామం బాడీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? నా పేరు సజ్జా శ్రీనివాసరావు, నాది వేటపాలెం స్వగ్రం. అయితే మేము కూడా ఈనాడు పేపర్ చూసి సజ్జా వెంకట నాగేశ్వరరావు పేరు వేసి పక్కన మధుని పెట్టంగానే నేను కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయా. ఏంది ఇట్లా జరిగింది, మా సజ్జా వాళ్ళు ఎవరున్నారా అని మనం నిలదీస్తే జాండ్రపేట అని తెలిసి నేను వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే బోర్న వాళ్ళ కుటుంబం అంతా శోక సముద్రంలో ఉండిపోయారు. నేను మాట్లాడలేక ఆమె వాళ్ళ అన్నయ్యని తీసుకొని చీరాల స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్లు తీసుకొని మేము ఆ రోజు కిందటి రోజే తీసుకున్నాం. తెల్లారి పొద్దున్నే ఛత్తీస్గఢ్కి నారాయణపూర్కి వెళ్ళిపోయి స్టేషన్లో మాట్లాడటం జరిగింది. స్టేషన్కి పోగానే మమ్మల్ని కూడా స్వీకరించారు బాగానే, ఆంధ్ర వాళ్ళని స్వీకరించినాక 2 గంటలకే వెహికల్ తెచ్చుకోండి, 2 గంటలకు బాడీ ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న ఉద్యోగి మమ్మల్ని కాగితాలు తీసుకొని సంతకాలు పెట్టుకొని అన్నీ చేశారు.
ఇక 2 గంటల కాడి నుంచి అసలు మమ్మల్ని పట్టించుకోలేక మేము అడుగుతూనే ఉన్నాము, అన్ని ఆఫీసుల్లో తిరుగుతూనే ఉన్నాము, స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాము, స్టేషన్లో కాగితాలు ఇచ్చాము, కోర్టు కాగితాలు ఇచ్చాము, అన్నీ చేసాము. అయితే వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా మాకు అవకాశం లేదు. రోజుకు ఒక పోలీసు రావటం, రాసుకోవటం, పోవటం, రోజుకు ఒక పోలీసు రావటం, పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు, పొద్దున ఒకరు సాయంత్రం ఇదే రిపోర్టులు రాసుకుంటా ఉన్నారు. ఆ క్రమంలోనే మేము చూస్తుండగానే మేము పోయిన తెల్లారి 20 బాడీలు ఆ లోకల్లో చనిపోయిన వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. 7 బాడీలను ఆపారు. ఆ 2 తతిమ 2 అయితే మాకైతే తెలియదు. 5గురు ఎవరంటే కంబాల కేశవరావు గారు ఒకరు, సజ్జా వెంకట నాగేశ్వరరావు గారు ఒకరు, ఇంకొక ఆమె ఏమను క్రాంతి, ఇట్లా ఇంకొక ఆమె కూడా విజయలక్ష్మి అని ఆమె వాళ్ళ పెద్దలు మాతో కలిసినా చూపించారు. కానీ ఆ సంగీత కూడా సంగీత అనే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా వచ్చారు. అయితే వాళ్ళు ఈ స్థాయిలో పిలిచి ప్రజలను కుటుంబాలను పిలిచి కుటుంబాలను విచారించి ఆ బాడీలను ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే లాస్ట్ రోజు ఏం చేశారంటే ఈ బాడీలు కుళ్ళిపోయినాయి, మీరు తీసుకెళ్తే మీరు కూడా చచ్చిపోతారు అని పిలిచిన వాళ్ళని ఇద్దరిని కూడా బెదిరియటం జరిగింది. మీరు బాధ్యులు అవుతారని కూడా బెదిరియటం జరిగింది. అయినా సరే మేము తీసుకొస్తామని మొండికి తిరిగాం. మా కనకలింగేశ్వరరావు ఒకరు, వీరనాగేశ్వరరావు గారు ఒకరు పోయి ఇవ్వాల్సిందే బాడీని కూర్చున్నాము. అట్లా ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎదురు తిరగటం, వాళ్ళు అంతా హిందీ, మేము చెప్పేది అయితే మాత్రం అసలు పట్టించుకోవట్లే. వాళ్ళది మేము అవగాహన చేసుకొని మేము చెప్తున్నాం. అయినా కూడా తెలుగు వాళ్ళని తీసుకొచ్చి తెలుగు వాళ్ళ చేత చెప్పించారు. తెలుగులో మాట్లాడించి అయిపోయింది అది అని ఇదని చెప్పి వాళ్ళని ఆ రోజే తగులు పెట్టడం జరిగింది. అయితే ఆ తెల్లారి కూడా కంబాల కేశవరావు తమ్ముడు గారు మళ్ళీ కనుక్కుందామని పోతే మళ్ళీ ఆ రోజంతా కూడా అక్కడ మళ్ళీ లోపల కూర్చోబెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే మేము అనుకునేది ఏంటంటే మా చేనేత బిడ్డ ఈ స్థాయిలో ఎదిగే మేము చాలా గర్వపడుతున్నాం. ఇవాళ మాకు కూడా తెలియని స్థితి. నాకు 52 సంవత్సరాలు 54 సంవత్సరాలు వచ్చినాయి. మా చేనేత బిడ్డ, మా రాట్ను ఉడికే బిడ్డ మావోయిస్ట్ పార్టీలో ఎదిగాడంటే మేము చాలా గర్వంగా ఇవాళ గర్వమే కాదు, దాన్ని ఏమంటారు కూడా ఒక ఆయుధంలాగా మేము కూడా అసలు మేమెందుకు బాగాలేదు అనిపించింది. అయితే ఆ క్రమంలోనే మరి పాపం ఆ నాయకుడు ఆ తల్లిదండ్రులు నడిపించి వాళ్ళ కుటుంబాలు నడిపించి ప్రజల కోసం అట్టడుగు వర్గాన్ని ఉన్న ఆదివాసీల కోసం వెళ్ళటం చాలా గర్వపడాల్సిన విషయం. మా జండ్రపేట వాసులంతా కూడా మా చేనేత బిడ్డ ఆదివాసీల కోసం పోయాడని. అయితే ఇవాళ కొత్త అనిపించలేదు మాకు. గతంలో కూడా సజ్జా సూర్యబాలానందం, బండారు వెంకటేశ్వర్లు, కస్తూరి కుటుంబరావు గారి పేర్లు కూడా మాకు వినపడుతుంటాయి. వాళ్ళని కూడా చింతలతోపు తీసుకెళ్ళి కట్టేసి కాల్చి చంపారు. ఆ రోజు కూడా చేనేతల కోసమే పాటుపడుతున్న ఈ నాయకుల్ని, చేనేతల కోసం పాటుపడేదంటే ఒక చట్టం, ఒక హక్కు, 22 రకాల రిజర్వేషను అన్నీ ఉన్నా కూడా చేనేతలను ఈ రకంగా చంపుతున్నారండి పోలీసులు. దారుణమైన విషయం. అయితే మీరందరూ ఆయుధాలు వదిలిపెట్టి జనస్రవంతిలో కలమంటూ ఆ పక్క నుంచి చెబుతూ మీరు ఆయుధాలు తీసుకుని వాళ్ళ మీద పోవటం ప్రభుత్వం చేస్తున్న దమనకాండ, దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం మార్చుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. నాతో పాటు ప్రజలంతా మా కుటుంబాలన్నీ కూడా బాధపడతాయి. కాబట్టి మీరు కూడా ఆయుధాలు వదిలేసి వాళ్ళతో చర్చలు జరిపి, లేకపోతే వాళ్ళ మీద ఉన్న నిషేధం ఏదైతే మీరు పెట్టారో, ఏ ప్రభుత్వం పెట్టినా సరే ఆ నిషేధాన్ని ఎత్తేయమని మేము ప్రజల తరఫు నుంచి, మా చేనేత బిడ్డ తరఫు నుంచి కూడా కోరుకుంటూ, ఇది ప్రభుత్వము నిరంకుశంగా ఎన్కౌంటర్ పేరుతో హతమార్చే కంటే పాకిస్తాన్ లాంటి దేశాలతో కూడా చర్చలు జరుపుతున్నారు కదా. శత్రువు అయినటువంటి ఉగ్రమూకలతో కూడా శాంతి వహించి యుద్ధం ఆపి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కదా. మరి మనతో పుట్టి మనతో పెరిగి ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళని ఈ విధంగా హతమార్చడం కంటే చర్చ జరిపితే బాగుంటుందని చెప్పి మరి సజ్జా వెంకటేశ్వరరావు గారి బంధువైనటువంటి మిత్రులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చెప్పండి, మీకు ఇంకా సజ్జా వెంకటేశ్వరరావు గురించి మీకేం తెలుసు? సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్ మధు, అలియాస్ నవీన్, అలియాస్ రాజన్న, ఈ పేర్లన్నీ కూడా ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పేర్లు ఇవి. ఈయన మనస్తత్వం ఎలాంటిదంటే, ఈయన ప్రజలు మనల్ని ఎంతో ఇబ్బంది పడుతున్నారు, మన దేశానికి వ్యతిరేకంగా కాదు, ఆయన దేశ ప్రజలకి అనుకూలంగా ఆయన తన మనస్తత్వాన్ని మార్చుకొని మనం ప్రజలకు పనిచేయాలి, నేను పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే ఏం చేసుకోకూడదు, ఏం చేసుకోకపోయినా నేను ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆయన ఉన్న వ్యక్తిత్వాన్ని మనం
గౌరవిస్తూ ఉన్నాం. ఈ రోజున మన చేనేతకు సంబంధించినటువంటి ఒక కార్మికుడు బిడ్డ ఈయన మావోయిస్ట్ పార్టీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి స్థాయికి ఎదిగి అన్ని రకాల ప్రజలు, ఆదివాసీలు కానీ, లేదు ఇతర ఎస్టీ వాళ్ళు కానీ, లేదు ఇతర ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా బాగా ఉండాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. అది ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు, అది ప్రభుత్వం వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కనుక. కానీ ఆయన ప్రజల కోసం ఆయన పనిచేసి ఆయన ఆ విధంగా ఏంది ఆయనేమి ఇదేమి చేయటిల్లా. ఈ ఎక్కడో ఒక చోట ఉన్నారు వాళ్ళు, బలగాలు ఏం చేస్తారు, వాళ్ళు ఉన్న చోటుకు పోయి వాళ్ళని చంపేస్తున్నాయి. కానీ వాళ్ళేమి యువతలకు వచ్చి యుద్ధాలు ఏం చేయటిల్లా వాళ్ళు. అట్లాగే సరే వాళ్ళు ఏదో చనిపోయారు, ఓకే, కనీసం వాళ్ళ బాడీలు శరీరాలనైనా మనం తీసుకొని అంతిమ సంస్కారం ఏదో మనం చేసుకుంటాం. దానికి కూడా మేము ఛత్తీస్గఢ్ వెళ్ళటం జరిగింది. కానీ పోలీసులు ముందు ఇస్తాము అని పొద్దున సాయంత్రం అని చెప్పి తర్వాత ఇవ్వకుండా లాస్ట్ ఫైనల్లో మాత్రం మీకు తెలుగు అర్థం కావట్లేదని, అదే హిందీ అర్థం కావట్లేదని చెప్పి ఒక తెలుగు సంబంధించిన ఐఎస్ ఆఫీసర్ని ఇద్దరిని పిలిచి, ఏమండి వాళ్ళు ఈ రోజుతో బాడీలని తగలబెట్టేస్తారు, మీకు ఇవ్వరు, బాడీలు పూర్తిగా చెడిపోయినాయని డాక్టర్లు చెప్పారు, మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడైనా మా ఎమ్మట ఉండి వాళ్ళ శరీరానికి అగ్ని సంస్కారం చేయండి అని వాళ్ళు కోరటం జరిగింది. ఏమండి ఈ 5 రోజుల నుంచి మేము ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నాం, మేము అందరం కలిసి దాదాపు ఒక 50 మంది దాకా, ఈ కేశవరావుకి సంబంధించిన వాళ్ళు కానీ, మన నాగేశ్వరరావు సంబంధించి మేము కానీ, లేదా భూమికకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా సంగీత అనే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కానీ, రాకేష్ అని చెప్పి వరంగల్కి సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళందరం ఉన్నాము మీకోసం, వాళ్ళు ఇస్తే తీసుకొని పోయి మేము ఏదో చేసుకుంటామని అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తే ఎట్లాగూ మేము ఒప్పుకోవట్లేదు, మీరు దీనికి ఖండిస్తా ఉన్నామని చెప్పి మేమందరం బయటకు వచ్చాము. తర్వాత వాళ్ళందరూ కాల్ చేయడం జరిగింది. ఇట్లా ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదు. వాళ్ళకి ఏదన్నా ఉంటే చర్చలు జరిపి మంచి మార్గాన నడవాల్సిన అవసరం ఉంది ప్రజలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది అంటే గతంలో కూడా చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి. కానీ చట్ట ప్రకారము లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనూ బాడీల్ని సంబంధించిన కుటుంబ సభ్యులకి అప్పగించి దహన సంస్కారాలు వాళ్ళకి చేయించుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే ఈ ఆపరేషన్ కగార్లో చనిపోయినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో సంబాల కేశవరావు గారు కానీ, సజ్జా వెంకట నాగేశ్వరరావు గారు కానీ, ఇలాంటి కీలకమైన నాయకుల బాడీలు మాత్రం ఎందుకో కుటుంబ సభ్యులకి అప్పగించడానికి మరి ప్రభుత్వం నిరాకరించిందంటూ బాధపడుతున్నారు. అప్పటికీ వీళ్ళు కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొని బాడీలు మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్తామని చెప్పి చేనేత కుటుంబాలకు సంబంధించిన వీళ్ళు తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా డబ్బులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి 4-5 రోజులు తిండి తిప్పలు మానేసి బాడీ అప్పగిస్తే తీసుకొచ్చుకొని ఇంట్లో తమ సాంప్రదాయం ప్రకారం దహనకాండ చేసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వేచి ఉన్నప్పటికీ కూడా మరి హిందీలో ఏదైతే అర్థం కాని భాషతో ఈ బాడీలు చెడిపోయి తీసుకెళ్ళడానికి మీకు పనికిరావని చెప్పి 4 రోజుల తర్వాత చెప్పి వాళ్ళకి బాడీ ఇవ్వకుండా నిరాకరించినటువంటి పరిస్థితి. బాధతో వెనుక తిరిగినటువంటి ఆ కుటుంబ సభ్యులు చీరాల జండ్రపేట వచ్చి వాళ్ళ కుటుంబంలో సంస్మరణ సభ పేరుతోటి చిన్న కార్యక్రమాన్ని చేపట్టే దశలో ఉన్నారు. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదైతే ఈ ఆపరేషన్ ద్వారా భారీ ఎన్కౌంటర్ చేసినటువంటి ప్రభుత్వం ఒకసారి ఈ మావోయిస్ట్ పార్టీ పెద్దలతో కానీ వివిధ శాఖలతో ఉన్న వాళ్ళతో కానీ శాంతి చర్చలు జరిపినట్లయితే ఏ విధమైనటువంటి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి కుటుంబాలు శోకాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు ఈ చీరాల జాండ్రపేటకు సంబంధించినటువంటి చేనేత కుటుంబంలో పుట్టి కనపడకుండా ఎదిగాడనే విషయాన్ని తెలుసుకుని యావత్ చేనేత కుటుంబాలన్నీ అవాక్కైనాయి. కాబట్టి ఇంత పెద్ద మావోయిస్ట్ నాయకుడు మన ప్రాంతంలో ఉన్నాడా అంటే ఎంత ఆశ్చర్యపోవడం కూడా ఇక్కడున్న ప్రజల వంతు అవుతా ఉంది. ఇది సజ్జా వెంకట నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల పరిస్థితి.